ప్రధానమంత్రి మోదీ ఓ కీలకమైన టూర్లో ఉన్నారు. ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియాలో ఆయన టూర్ సాగుతూ ఉండగా ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే అసలు ఈ టూర్లో మరో ఆసక్తికరమైన భేటీ జరగనుంది. అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ ఫేస్ టు ఫేస్ మీట్. G7 దేశాల అవుట్ రీచ్ లో భాగంగా ఈ సమావేశం జరగబోతూ ఉండగా మోదీ ట్రంప్ తో ఏం చర్చిస్తారు అనే విషయం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ఏడాదిన్నర తర్వాత ట్రంప్ మోదీ ఫేస్ టు ఫేస్. టారిఫ్ పై అసంతృప్తిని ప్రకటిస్తారా? మన నౌకలపై అమెరికా దాడిని ప్రస్తావిస్తారా? ద్వైపాక్షిక చర్చలకే పరిమితమవుతారా? ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజులలో శిఖరాగ్ర స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలవబోతున్నారు. సుంకాల యుద్ధం మొదలెట్టక ముందు గతేడాది ఫిబ్రవరిలో మాత్రమే మోదీ ట్రంప్ ను కలిశారు. ఆ తర్వాత ఇక ఫోన్ సంభాషణలే తప్ప కలిసింది లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ట్రంప్ ని దాదాపు అవాయిడ్ చేసినట్లుగా విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు G7 కంట్రీస్ అవుట్ రీచ్ లో భాగంగా పలు దేశాధినేతలతో మోదీ ముఖాముఖి కలవనున్నారు. ఈ క్రమంలోనే మోదీ ట్రంప్ ఫేస్ టు ఫేస్ కలవబోతున్నారు. జూన్ 13న ప్రారంభమైన ప్రధానమంత్రి ఫ్రాన్స్ స్లోవేకియా టూర్ 18 వరకు సాగనుంది. ఇందులో భాగంగా ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో భేటీ అయ్యారు. నీస్ నగరంలో ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది. ఈ ఇద్దరూ కలిసి భారత్ ఇన్నోవేటివ్స్ 26 సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ ప్రపంచ సాంకేతిక ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మాక్రాన్, యూరోపియన్ యూనియన్ లో ఫ్రాన్స్ భారత్ కి 3వ అతిపెద్ద ట్రేడ్ భాగస్వామి కాగా 2 దేశాల మధ్య $13.59 బిలియన్ వాణిజ్యం చేరింది. ప్రధానమంత్రి మోదీ ఫ్రాన్స్ తో భారత బంధం ఆవిష్కరణ ముందు చూపుతో కలగలిపినదిగా వర్ణించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ తర్వాత అత్యంత కీలకంగా భావించే భేటీ అమెరికా అధ్యక్షుడిదే. ఈ మధ్యకాలంలో మన నౌకలపై అమెరికా చేసిన దాడులతో రగిలిపోతున్న భారత్ ఇప్పటికే ఆ విషయాన్ని అమెరికాకు అర్థమయ్యేలా చెప్పింది. అలానే గల్ఫ్ వార్, జావెలిన్ క్షిపణుల కొనుగోలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై కూడా మోదీ ట్రంప్ తో ప్రస్తావించవచ్చు. అయితే వాటన్నింటికంటే కూడా నౌకలపై దాడి విషయంలో ఎలాంటి వైఖరి ఉంటుందనేదే ఎక్కువ ఆసక్తి కలిగిస్తోంది.